ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నాకు న్యాయం అనిపించింది, నీకు తప్పుగా అనిపిస్తుంది. నీకు న్యాయం అనిపించింది, నాకు తప్పుగా అనిపిస్తుంది. అయినా తాతి నన్ను అర్థం చేసుకున్నట్టు నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు. ఆ పనికి మాలిన దాని మీద ఉన్న ప్రేమ ఈ మనవరాలి మీద ఎందుకు లేదు? అంత నా కర్మ. నార్మల్. పూర్ణ, ఏం చేస్తున్నావు పూర్ణ? పొగరు తలకెక్కిన మీ మనవరాల్ని పళ్ళు రాలగొడుతున్నారు. చూడు తాతి, నాని ఎలా మాట్లాడుతుందో. అసలు వంశీ దూరమై నేను బాధపడుతుంటే నేనే కావాలని చేశానని, వంశీని వర్షని విడదీసిన పాపం నేను మూటగట్టుకున్నానని, వర్ష శాపం నాకు తగులుతుందని ఎలా మాట్లాడుతుందో చూడు తాతి. ఏ కాదా? చేసిందంతా చేసి మళ్ళీ నాటకాలాడావంటే తోలు వల్చేస్తాను. చాలు పూర్ణ, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. సమంత, నువ్వు లోపలికెళ్ళు. ఏం చేస్తున్నావు పూర్ణ? సమంతతో ఏం మాట్లాడుతున్నావు? తన దగ్గర ఏ ప్రస్తావన అయితే తేవద్దన్నానో మళ్ళీ అదే ప్రస్తావన ఎందుకు తెచ్చావు? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బొమ్మలతో ఆడుకుంటే చాలా ముద్దుగా ఉంటుంది. అదే పెద్దయ్యాక జీవితాలతో ఆడుకుంటే మాత్రం చాలా అసహ్యంగా ఉంటుంది. దానికి బుద్ధి చెప్పడం మానేసి మీరు నన్ను ఆపుతున్నారేంటండి? సమంత తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పమంటావు? నీకెందుకు అర్థం కావడం లేదు? సమంతే ఎలాంటి తప్పు చేయకపోతే వంశీ ఎందుకు వదిలేశాడు? పెళ్లి తర్వాత మళ్ళీ కన్నెత్తి ఎందుకు చూడ్డం లేదు? వంశీ తీసుకొస్తానని చెప్పి వెళ్ళిన మీరు ఎందుకు మీరు తీసుకురాలేకపోయారు? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకటొస్తుంది పూర్ణ. అంతవరకు సమంతనేమైనా అంటే మాత్రం ఊరుకునేది లేదు. రాణి, అమ్మా రాణి. సార్, ఇక్కడున్నారు. రాణి, అమ్మా రాణి, ఏమైందమ్మా? నిన్నటి నుంచి ఒళ్ళు తెలియనంత జ్వరం బాబుగారు. హాస్పిటల్కి వెళ్దామంటేనేమో రానంటుంది. బెంగ పెట్టుకుంది కదా, జ్వరం వచ్చి ఉంటుంది. అయినా మనోవేదనకి మందుండదమ్మా. రాణి, తాతయ్య, ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా బెంగ పెట్టుకుని బీలగా అయిపోతే ఇలా చెప్పు. బెంగ పెట్టుకోకుండా ఎలా ఉంటాను తాతయ్య? నాకు మా అమ్మ నాన్న ఎలా ఉంటారనే ఊహ కూడా తెలీదు. వర్ష నెలల పిల్ల. అప్పటి నుంచి వర్షాన్ని నా అరచేతుల్లో ఎత్తుకుని కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. వర్షాన్ని నువ్వు నెలల పిల్లప్పటి నుంచి పెంచావా? అప్పుడు నువ్వు ఎంతున్నావు? నేను కొంచెం పెద్దదాన్ని. ఎంతున్నాను తాతయ్య. గోపి ఏమో ఎంతున్నాడు. అలా ముగ్గురం రోడ్డు మీద ఉన్నాము. సాంబయ్య బాబాయ్ దయ వల్ల మాకు నీడ దొరికింది. అప్పటి నుంచి వర్షాన్ని అక్కలా కాదు, అమ్మలా పెంచాను. పిల్లలు లేకపోతే
తల్లి ఎలా తల్లడిల్లిపోతుందో రాణి కూడా వర్ష విషయంలో అలాగే విలవిల్లాడిపోతుంది. అంతేనమ్మా, మనం ప్రాణంగా పెంచుకున్న పిల్లలు మనకు దూరం అయిపోతే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించిన నాకు బాగా తెలుసు. నా మనవరాళ్ళు నాకు దూరమై ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. వాళ్ళ రూపం కూడా మారిపోయింది. అయినా సరే ఏనాటికైనా వాళ్ళు కనపడతారనే ఆశతో బ్రతుకుతున్నాను. ఏనాటికైనా నేను వాళ్ళని వెతకగలననే ఆశయంతో వెతుకుతున్నాను. నిరాశ మనిషిని కృంగదీస్తుంది, కానీ ఆశ ఏదో ఒకరోజు నిజమవుతుంది. మీకున్నంత మనోధైర్యం, గుండె నిబ్బరం నాకు లేదు తాతయ్య. వర్ష కనిపించేంత వరకు నాకు మనశ్శాంతి లేదు. అసలు నేను బ్రతికుండగా కనిపిస్తుందా అని నాకు భయం వేస్తుంది. అయ్యో, ఏడవద్దమ్మా. ఏంటమ్మా మాటలు? నీకు ఊహ తెలియని దగ్గర నుంచే 2 పిల్లల్ని పెంచిన ధైర్యవంతురాలివి నువ్వు. ఆ కష్టంతో పోలిస్తే ఇదెంత చెప్పు? ఆ ధైర్యం ఒకప్పుడు నా చెల్లి తమ్ముణ్ణి చూసి వచ్చింది. వాళ్ళే నా బలం బలహీనత తాతయ్య. అలాంటి వాళ్ళే నాకు దూరం అయితే ఇంకా ధైర్యంగా ఎలా ఉండగలను? ఉండాలమ్మా. జీవితం అనే రంగుల రత్నం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది తిరిగే క్రమంలో కొన్ని బంధాలు దూరం అవుతాయి, కొన్ని బంధాలు దగ్గర అవుతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని అగ్ని పరీక్షలు ఎదురైనా మనం మాత్రం కృంగిపోకూడదు. వర్షానికి ఇప్పుడు దూరమైంది, అది తాత్కాలికమే, కానీ శాశ్వతం కాదమ్మా, అది మర్చిపోకు. వర్ష ఎడబాటునే భరించలేని నేను ఇంకా ఏ ఆశతో బతకగలను తాతయ్య? బ్రతకాలమ్మా. నువ్వు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఈ బాధ నుంచి బయటపడలేవు. అందుకే నా మాట విని మళ్ళీ ఆ హోటల్ తెరవమ్మా. నువ్వు పనిలో పడితే నీ మనసు కాస్త కూతుట పడుతుంది. అవునక్క, బాబుగారు చెప్పింది నిజం. మళ్ళీ హోటల్ తెరుద్దాం. అందరూ అడుగుతున్నారు ఉన్నట్టుండి ఎందుకు హోటల్ మూసేశారు అని. ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదక్క. అవును రాణి, మనకెన్ని సమస్యలు వచ్చినా ఆ హోటల్ మాత్రం ఏ రోజు ముయ్యలేదు. అది మూతపడితే నువ్వు ఎంతగా బాధపడ్డావో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా. అందుకే ఈరోజే మళ్ళీ హోటల్ తెరుద్దాం. నువ్వు పనిలో పడితే ఈ బాధలోంచి బయటపడతావు అనే నమ్మకం నాకుందక్క. అంతేకాదమ్మా, వర్షం చూసి ఎవరైనా మన హోటల్కొస్తే తన ఆచూకీ చెప్తారేమో కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజంగా వర్ష ఎక్కడుందో ఎవరైనా చెప్తారంటావా? తప్పకుండా చెప్తారు తల్లి. ఎవరో ఒకరు చెప్తారనే ఆశిద్దాం. బాధ అన్ని దారులను మూసేస్తుంది, కానీ ఆశ కొత్త దారులను చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, వర్షానికి ఎప్పటికీ దూరం కాదు. నిన్ను వదిలి ఎక్కువ రోజులు బ్రతకలేదు. నా మాట విని మళ్ళీ ఆ హోటల్ తెరవమ్మా. అలాగే తాతయ్య, ఇప్పుడే తెరుస్తాను. అంజీ, కుర్చీలు సర్దు. అమ్మా పద, టిఫిన్స్ అన్ని తయారు చేద్దాం. అమ్మా రాణి, నీకు జ్వరంగా ఉంది కదా, రేపటి నుంచి తెరుద్దాంలే. ఏం కాదమ్మా, ఈ రోజు తెరుద్దాం. పద పద. సరే పదండమ్మా.
సీత, అమ్మ సీత, సీత, ఏంటమ్మా పిలుస్తుంటే పలక్కుండా ఏం ఆలోచిస్తున్నావు? మీరు నన్ను పిలిచారా? అవును, నీ పేరు సీతే కదా, అదే పేరుతో పిలిచాను. అది నా పేరేనండి. ఏదో ఆలోచిస్తున్నాను అంతే. చూడమ్మా, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏదో పరధ్యానంలోనే ఉన్నావు. సర్వం పోగొట్టుకున్న దానిలాగానే ఉన్నావు. నీలో నువ్వే బాధపడుతున్నావు. అయిన వాళ్ళను పోగొట్టుకున్నావని నీ కళ్ళలో కనిపిస్తుంది. అసలేం జరిగిందో చెప్పమ్మా. చూడమ్మా, బాధను దాచుకుంటే గుండె బరువెక్కిపోతుంది. అదే మరొకరితో పంచుకుంటే ఉపశమనం కలుగుతుంది. అందుకే అడుగుతున్నాను, నీ సమస్య ఏంటో చెప్పమ్మా. పరిష్కారం దొరుకుతుందేమో ఆలోచిద్దాం. నన్ను క్షమించండి. ఇప్పుడు ఏ సంగతి మీతో పంచుకోలేను. అలా అని మిమ్మల్ని అవమానిస్తున్నాను అనుకోకండి. కొన్ని కారణాల వల్ల నా గతాన్ని పంచుకోలేకపోతున్నాను అంతే. ఆడపిల్ల ఒంటరిగా ఇల్లు వదిలేసి వచ్చింది అంటే 2 కారణాలుంటాయమ్మా. ఒకటి, తను ఎవరినైనా నమ్మి మోసపోయి ఉండాలి. పోనీ లేదా అయిన వాళ్లే శత్రువులుగా మారుండాలి. అప్పుడే ఆడది గడప దాటుతుంది. అందుకే అడుగుతున్నాను, చెప్పమ్మా. నీ గతం ఏదైనా ఒక అమ్మలాగా మనసులో దాచుకుంటాను. ఇంత ఆదరించిన మీ దగ్గర అబద్ధం చెప్పలేను, నిజాన్ని పంచుకోలేను. ఒకటి మాత్రం నిజం, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. నా వాళ్ళకి దూరం అవ్వడానికి కొన్ని కారణాలున్నాయి అంతే. అంతకు మించి నేనేమీ చెప్పలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. అది కాదమ్మా. తులసమ్మా, తులసమ్మా, తనని ఇంకేం అడక్కు. తనని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, ఆత్మాభిమానం కలిగిన మనిషి అని. అలాంటి అమ్మాయి ఇలా మరో చోట తలదాచుకుంటుంది అంటేనే దాని వెనకాల ఎంతో బలమైన కారణం ఉందని అర్థం. అది తనంతట తనే చెప్పాలి గాని మనం తెలుసుకోవాలనుకోకూడదు. తనని బాధ పెట్టాలని కాదు బాబు, ఆ బాధ తగ్గితే తను బాగుంటుందని నా ఉద్దేశం. నీ ఉద్దేశం మంచిదే, కానీ ఈ టైంలో అడగడం మంచిది కాదు అంటున్నాను. చూడండి, మీరిలా ఒంటరిగా ఉన్నంత వరకు బాధపడుతూనే ఉంటారు. అదే పనిలో పడితే గతాన్ని మర్చిపోతారు. నాకు ఏదైనా వర్క్ దొరుకుతుందా సార్? మీరేం చదువుకున్నారు? BMS. ఓ, అంటే మెడికల్కి సంబంధించిందే కదా. మరి ఇంకేంటి సార్, మేడం గారికి మన హాస్పిటల్లోనే జాబ్ ఇవ్వండి. కరెక్ట్గా చెప్పావు శ్రీను. నాకు ఒక హాస్పిటల్ ఉంది, అందులోనే మీకు జాబ్ ఇస్తాను. నేను ఇంకా స్టూడెంట్నే సార్, నాకు ఏం రాదు. నువ్వు చదువుకున్నది మెడిసిన్ రిలేటెడ్ కాబట్టి నీకేం వస్తే అదే చెయ్యి. తర్వాత నీకేం పోస్ట్ ఇవ్వాలో నేను ఆలోచిస్తాను. అమ్మా, ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెళ్ళి అక్కడ పని చేసుకో. అలా చేస్తే కాస్త నీ మనసు కుదుట పడుతుంది. ఇంటికి వస్తే నీ ఫ్రెండ్ పాప ఎలాగూ ఉంది, అప్పుడు బాధని తప్పకుండా మర్చిపోతావు. అలాగేనండి, మీరంతా నా మంచి కోరుకునేవాళ్ళు. మీ ఇష్టం, మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. సరే అయితే పద, ముందు హాస్పిటల్కి వెళ్దాం. సీను, కార్ రెడీయేనా? రెడీ సార్, పదండి. పదండి.
కానిస్టేబుల్స్ సర్చ్, ఎవరిని వదలకండి. కమాన్. ఏంటి సార్, ఏమైంది? చెప్తాను, ముందు గోడౌన్ని చెక్ చేయని. సార్, మా సార్కి ఒక మాట చెప్పే వరకు ఆగండి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయి సార్. వచ్చింది పోలీసురా, మీ సార్ పర్మిషన్ తీసుకోవడానికి. వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే మీ సార్ని కూడా లోపలేస్తాను. ఏంటి సార్, మా గోడౌన్ల మీద సెర్చింగ్ ఏంటి? నువ్వెవరు? మేనేజర్ని సార్. చూడు, మీ గోడౌన్లో దొంగ బంగారం ఉందని కంప్లైంట్ వచ్చింది. ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఈ గోడౌన్స్ ఎవరివో తెలుసా సార్? తెలుసు. అయితే ఏంటి? అది కాదు సార్, పెద్దవాళ్ళతో వ్యవహారం అని చెప్తున్నాను సార్. ఎంత పెద్దవాళ్ళైనా చట్టం తన పని చేస్తుందమ్మా. చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. తప్పుకో, రండి. చూడండి. సార్, ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఇందులో బంగారం బిస్కెట్లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పు మేనేజర్, గోడౌన్లో బంగారం ఉందేంటి? నాకేం తెలుసు సార్. రీసెంట్గానే ఈ బాక్సులు వచ్చాయి. ఆ రోజు మా చైర్మన్ జగపతి గారు కూడా ఉన్నారు. మ్యాటర్ ఫినిష్. ఈ గోడౌన్స్ని మొత్తం సీజ్ చేయండి. నువ్వు మాతో పద. సార్, నేనెందుకు సార్? మా చైర్మన్ గారికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మంటాను సార్. ఏంటి, పోలీసులు వచ్చారు, పారిపోమని ఇంటిద్దాం అనుకుంటున్నావా? తాట తీస్తాను. మర్యాదగా పద. కానిస్టేబుల్ సార్, అవి తీసుకురండి. ఎస్ సార్. సీత, కూర్చో. వెళ్ళి కూర్చో. గుడ్ మార్నింగ్ డాక్టర్. అందరినీ రమ్మన్నారు. మీ అందరికీ ఒక వ్యక్తిని పరిచయం చేయాలని రమ్మన్నాను. ఈ అమ్మాయి పేరు సీత. నాకు చాలా కావలసిన మనిషి. తను మీకు బంధువా సార్? ఆత్మ బంధువు, అంతకు మించి కూడాను. తనే గనక లేకపోతే నాకు ప్రాణమైన నా పాప పరిస్థితి ఎలా ఉండేదో కూడా ఊహించలేను. తను మా ప్రియాని కాపాడి మాకు చాలా దగ్గరైంది. మీ గురించి మా కాంపౌండర్ శ్రీను ముందే చెప్పాడమ్మా. రౌడీల నుండి పాపను కాపాడావంటే నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా. మీరందరూ అనవసరంగా నన్ను పొగుడుతున్నారు. నిజానికి నేను చేసిందేమీ లేదు. ఆ సమయానికి అక్కడున్నాను కాబట్టి కాపాడగలిగాను, అంతే. అక్కడ నువ్వు చెప్పినంత తేలిగ్గా ఉండదని నాకు బాగా తెలుసు. అందులోనూ నువ్వు ఒంటరిదానివి. ఆ సమయంలో వాళ్ళకి నువ్వు దొరికితే ఏం చేసుండేవారో నాకు బాగా తెలుసు. అయినా సరే, నువ్వు నీ ప్రాణాలకి తెగించి నా ప్రాణాన్ని కాపాడావు. అందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడుంటాను. నడి రోడ్డు మీద ఉన్న నాకు దేవాలయం లాంటి మీ ఇంటిని చూపించటానికే ఆ దేవుడు ఆ సమయంలో నేను అక్కడే ఉండేలా చేశాడు. అంతేగాని నా గొప్పతనం ఏం కాదు. చూడమ్మా, ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో ఎవ్వరూ ఊహించలేరు.
కానీ అలా కలిశారు అంటే దాని వెనకాల ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. అంతా మన మంచికే అనుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఈ రోజు నుంచి సీత మన హాస్పిటల్లోనే పనిచేస్తుంది. ఇంతకీ తనకి ఏ పోస్ట్ ఇస్తున్నారు సార్? ల్యాబ్లోనా, అకౌంట్స్లోనా, రిసెప్షన్లోనా? ఎక్కడ అన్నది నేను కూడా ఫిక్స్ అవ్వలేదు. కాకపోతే తను బిఎంఎస్ అంటే మెడికల్ రిలేటెడ్ కోర్స్ చేసింది. తను ఏం చేయాలనుకుంటే అదే చేస్తుంది. సిస్టర్, సీతను మీరు చూసుకోండి. తను ఏం చేయగలుగుతుందో మీరు చూడండి. అవే పనులు తనకి చెప్పండి. దాని తర్వాత ఒక పోస్ట్ ఫిక్స్ చేద్దాం. అలాగే డాక్టర్. ముందు నర్సింగ్లో తననుంచుతాను. పదమ్మా, వార్డుకి వెళ్దాం. చాలా థ్యాంక్స్ సార్. దారి తోచని దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న నాకు నీడనిచ్చారు, ఒక దారిని చూపిస్తున్నారు. మీ రుణం తీర్చుకోలేను. సీత, ఏంటా మాటలు? వెళ్ళు. రామ్మా, రా. ఏంటి సిఐ గారు ఇలా వచ్చారు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీకు సంబంధించిన గోడౌన్స్లో విదేశాల నుంచి దిగుమతి చేసిన దొంగ బంగారం చాలా ఉంది. వర్ష ఎక్కడుందో తెలుసుకుంటాను. నేను చేసిన తప్పుని క్షమించమని వేడుకుంటాను. తనని మళ్ళీ నా జీవితంలోకి, మన ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు స్వాగతం పలుకుతారా?